హాయ్ గాయ్స్, వెల్కమ్ అందరికి నమస్కారం. మా బాబాయ్ మాట్లాడతాడు ఇప్పుడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో అనమాట. Jan 1 మేము అసలు అనుకోకుండా ఒక ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాము. కొంచెం లేట్ అయితే అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. నేను ఓం శక్తి మాలలో ఉన్నానమాట. సో వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడం కుదరదు కాబట్టి కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో అడ్జస్ట్ చేసుకోండి. మేము ఆ రోజు కొంచెం హడావిడిగా అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము హార్స్లీ హిల్స్కి వెళ్దామని చెప్పి. సో ఇంట్లోనే 11 అలా అయిపోయింది, 11:30 అలా వదిలేసరికి. సో మేము ఒక 1:30 అలా రీచ్ అయిపోయాము హార్స్లీ హిల్స్కి. మీలో ఎంతమంది హార్స్లీ హిల్స్ చూసారు కామెంట్ చేయండి చూద్దాము. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. మన మదనపల్లి దగ్గర ఉందన్నమాట ఈ హార్స్లీ హిల్స్ అనేది. ఇంకా మేము ఒక 1:30 అలా రీచ్ అయిపోయాము. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. కార్లో అయితే పైన కొండపైకే వెళ్ళిపోవచ్చు, 2 వీలర్స్ అయితే అలో లేదంట. ఇంకా కార్ పార్కింగ్కి Jan 1 ఫుల్ రష్ ఉన్నింది కాబట్టి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నార్మల్ రోజుల్లో అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట, చూసుకొని వెళ్ళండి. ఇంకా 2 వీలర్ కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ పార్కింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెళ్ళే దారిలో అక్కడ పార్క్ చేసేసి వాళ్ళు బస్సులో అయితే రావాలి. ఇంకా మేము ఇండివిజువల్గా కార్లో వెళ్ళాము కాబట్టి మేమైతే పైన కొండపైకే వెళ్ళిపోయాము. నేను ఫస్ట్ టైం చూసాను, చాలా గ్రీనరీగా చాలానే బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. ఇంకా మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా చాలా వర్త్. ఈ ప్లేస్ అనేది చాలానే బాగుంటుంది. వ్యూ అయితే నిజంగా చాలా నచ్చింది నాకు. అసలు పైన కొండపైన నుంచి ఆ కార్ వెళ్తుంటే ఆ చుట్టుపక్కల వ్యూ అయితే చాలానే బాగుంది. ఫుల్ చుట్టూ మౌంటైన్స్ అంటే కొండలు మధ్యలో వాటర్ ఫ్లో అవుతున్నలాగా చాలానే బాగుంది. చూసారు కదా, ఇక్కడ బైక్స్ అన్నీ కూడా పార్క్ చేసేసి ఇట్లా బస్లో పైకి రావాలన్నమాట. ఇంకా వేరే వాళ్ళు మనీ పే చేసి బైక్స్ కూడా తెచ్చుకున్నారు పైకి కొంతమందే, వెరీ రేర్గా. ఇంకా నార్మల్గా కార్స్ అయితే వెళ్ళిపోతాయి పైకి. చాలా అనిమల్స్ ఉన్నాయని కూడా చాలా బోర్డ్స్ అయితే చూసాము. లైక్ టైగర్, లయన్స్ అన్నీ కూడా ఉంటాయి. అడవి కదా, కొండల్లో ఉంటాయి, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అన్ని బోర్డ్స్ కూడా వేశారు అక్కడక్కడ. మేమంతా చూసుకొని పైకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా వ్యూ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఇంకా ఎవరైనా చూడలేదు అంటే. మేమైతే పైకి వచ్చేసి ఇంకా కార్ పార్క్ అయితే చేసేసి నెక్స్ట్ ఇక్కడైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక మంచి పార్క్ ఉందన్నమాట. లోపలంతా అనిమల్స్ అట్లా ఉంటుంది, జూ లాగా. దాన్ని చూడాలంటే కూడా టికెట్ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ సపరేట్ టికెట్. ఆ టికెట్ అయితే తీసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ లోపల పికాక్స్, ర్యాబిట్స్, టాటాయిస్, క్రోకడైల్స్ ఇలా చాలా అనిమల్స్ అయితే ఉన్నాయి. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ డే మాత్రము. ఎంత చిన్న చిన్న ర్యాబిట్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి తెలుసా. మీకు ఇక్కడ కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూడడానికి మాత్రం చాలా ముద్దొస్తున్నాయి అనమాట ర్యాబిట్స్. ఇంకా అంత దగ్గరగా పికాక్స్ అన్నీ కూడా మంచిగా చూసామన్నమాట. ఇవన్నిటికంటే ఆ గ్రీనరీ చాలా బాగుంటుంది. మనము వెళ్ళినట్లయితే ఒక మార్నింగ్ టైమ్స్ 5-6కి అలా వెళ్ళిపోతే ఒక మంచి ఫాగ్ లాగా మంచి వ్యూ చూడొచ్చు అనమాట ఆ కొండలు అలా. ఇక్కడ మాలాగే చాలామంది, చాలా రష్ ఉన్నింది ఆ రోజైతే. వీటన్నిటికీ కూడా ఫీడ్ చేస్తున్నారు, మొక్కజొన్నలు అంట, క్యారెట్స్ అంట, అన్నీ కూడా ర్యాబిట్స్కి అంతా. చూడండి పికాక్, అలా ఇలాంటి చాలా అనిమల్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఇంకా దిలీప్ అండ్ దేవాంశ్ కూడా చాలానే ఎంజాయ్ చేశారు. ఇంకా Jan 1 మేము సెలబ్రేషన్ వీడియో కూడా పెట్టాను. ఇంకా ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి అందులో. January 1 రోజు వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ రోజు నైట్ 31 డిసెంబర్ నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఒక చిన్న సెటప్ లాగా ఇంటి పక్కన వాళ్ళందరినీ కూడా అందరూ కలిసి ఒక చిన్న సెటప్ చేసుకొని ఒక మంచిగా ఒక హ్యాపీ మూమెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన, ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది.
ఇంకా మేము పార్క్ అంతా కూడా చూసేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. లోపల ఇంకా కూడా వ్యూ చూడడానికి ఇలా పైన ఎక్కి మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. అక్కడ కూడా అంతా ఎక్కి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ వేరే అట్లే పోతా ఉండాలన్నమాట. మొత్తం పార్క్ అంతా కూడా చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి ముసలి బయట వచ్చి పడుకోందనమాట మంచిగా ఎండలో. ఇంకా మంచి ట్రక్కింగ్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట. మా బాబాయ్ మా పిన్ని అంతా కూడా ఫన్నీగా ఏదో కొంచెం మాట్లాడుతుంటే ఇంకా నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయాము. దిలీప్ అండ్ దేవాంశ్ కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళైతే కొందరు అయితే అక్కడ కేక్స్ అన్నీ కూడా తెచ్చుకొని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారనమాట. చాలా బాగుంటుంది కదా ఇలాంటి ప్లేసెస్లో న్యూ ఇయర్ కానీ బర్త్డేస్ కానీ అలా సెలబ్రేట్ చేసుకుంటే కొంచెము ఒక మెమొరీ లాగా అలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ బర్త్డే వచ్చినప్పుడు గుర్తొస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే ఇలాంటప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇక్కడికి వెళ్ళాము అలా. ఇంకా దిలీప్ది కూడా నెక్స్ట్ వీక్లో బర్త్డే ఉంది. వాడు కూడా చెప్తాడు అనమాట, నా బర్త్డేకి కూడా ఇలాంటి ప్లేస్లోనే కేక్ కట్ చేద్దాము, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి ఒక ఫన్నీ కాన్వర్జేషన్ అయితే చేసుకుంటూ ఇంకా అలాగే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇలా పిల్లలు ఆడుకునే కానీ ఈ పార్క్లో ఇలా అయితే సెటప్ చేశారు. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళతో పాటు మేము కూడా పిల్లలు అయిపోయి మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. దీనికైతే సపరేట్గా ఏం టికెట్స్ అవి ఉండవు. జస్ట్ ఇలా పార్క్లోనే ఇలా పిల్లలు ఆడుకునేకి ఇలా సెటప్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ అక్కడంతా కూడా ఎంజాయ్ చేసేసి మేమైతే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. బయట వచ్చేస్తే మళ్ళీ పార్క్లోకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి. మాకు అది తెలీదు, లేదంటే ఫుడ్ అక్కడికే తీసుకొని వెళ్ళిపోయింటే ఇంకా బాగుండేది అనమాట. అక్కడ మంచిగా అక్కడే కూర్చొని తినేవాళ్ళము. మాకు తెలీదు అలా అని ఇంకా సరే అని చెప్పి బయట వచ్చేస్తాం కదా అని ఇంకా బయట వచ్చి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది, అందరూ కూర్చొని తింటుండే అనమాట. ఇంకా అక్కడే కూర్చొని మేము కూడా మా లంచ్ అయితే తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అంటే అక్కడే ఇంకా స్విమ్మింగ్ పూల్స్ అలా వేరే వేరే చోట్లన్నీ కూడా ఉంటుంది. వ్యూస్ అన్నీ కూడా ఇంకా కొన్ని ఉండే అనమాట. అక్కడంతా కూడా వెళ్ళి చూసాము. ఇంకా నెక్స్ట్ బోటింగ్ అన్నీ కూడా వెళ్ళాము. అవన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయ్యేంత వరకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అన్నీ కూడా పార్ట్ 2లో వస్తుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి మా బాబాయ్ మాట్లాడతాడు ఇప్పుడు. వీడియోని లాస్ట్ వరకు చూసింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే ఒక కామెంట్ చేయండి మీరు ఆస్ట్రేలియా హిల్స్కి వెళ్ళారా లేదనేది. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము, అవన్నీ కూడా పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ like, share and subscribe. Thank you for watching.